సురేష్ గారు ఈయన ఎద్దుగానగ మీద అపారమైన అనుభవం ఉంది. సురేష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సురేష్ గారు ఈయన ఎద్దుగానగ మీద నూనెలు తీస్తారు. ఏలూరు నుంచి వచ్చారు. నమస్కారం అండి, నా పేరు సురేష్, ఏలూరు నుంచి వచ్చాను. 2019 నుంచి ఎద్దుగానగ వేస్తున్నాను. కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కుసుమ నూనె, ఆవాలు, అవిసె గింజలు, బాదం పిక్కలు. మనుషులకు కావాల్సినవి ఈ రైతులు పండించే ఎగువ దిగువ నేలల్లో పండించే గింజలు మాత్రమే వేయాలి. ఈ పద్ధతిలో గానుగలు వేసే విధానంలో మా గురువుగారి దగ్గర నుంచి కొన్ని టెక్నిక్స్ తీసుకొని ఆ పద్ధతిని ఫాలో అవుతూ వేసాం. దీన్ని ఏం చేసామంటే నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళామని ప్లానింగ్ అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలకి వచ్చే సమస్యలకి, చిన్న పిల్లలకి, మైండ్ కంప్లైంట్ ఉన్న పిల్లలకి, ఆటిజం పిల్లలకి, అటెన్షన్ డెఫిషియెంట్ సిండ్రోమ్ పిల్లలకి, పారాలిసిస్ అయిన పెద్దవాళ్ళకి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన ఆడవాళ్ళకి, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఎద్దుగానగ నూనె నుంచి క్యూర్ చేయొచ్చని మా గురుగారు లాంటి వాళ్ళని చూసి మేము దాన్ని ఎక్స్పెరిమెంట్లో కూడా చెక్ చేస్తే 100% రిజల్ట్ వచ్చింది. ఆ విధానంలోనే గానుగుల మీద రోజు రీసెర్చ్లు జరుగుతూ జరిగిందనమాట. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే R&D చేసాం దాన్ని. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, వీటన్నిటి మీద. వీటిలో బాగా పనిచేసే నూనె కుసుమ నూనె వచ్చేసరికి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి బాగా వర్కౌట్ అవుతుంది. అది చాలా సున్నితంగా ఉంటుంది అనమాట హార్మోన్స్. ఈ కుసుమ అనే పేరు కూడా లలిత సహస్రనామాల్లో లలితాదేవిని సృష్టించే విధానంలో ఆది శంకరాచార్యులు గారు కుసుమాంబిక, కుసుమప్రియ అని సబ్జెక్టులను చెప్తారు. ఆమె పొగుడుతా. అట్లానే మా లేడీస్కి హార్మోన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కుసుమ నూనె 100% హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్ని గమనించాము. పరగడుపున ఒక 5 స్పూన్లు తాగి వాళ్ళ జీవన విధానాన్ని మొదలు పెడితే ప్రతిరోజు నెక్స్ట్ ఒక 5 రోజులు కోకోనట్ ఆయిల్ ఒక 5 స్పూన్లు 4 స్పూన్లు అలా ఎద్దుగానగ నూనెలు వాడుకుంటూ దాన్నే 5 రోజులు వంటగా వాడుకుంటా వాళ్ళ జీవితాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే అన్ని కంప్లైంట్స్ తగ్గిపోతాయి. డాక్టర్స్ కూడా అవసరం లేదు. తర్వాత ఈ నూనెల్లోనే ఇంకా డీప్ రీసెర్చ్లోకి వెళ్తే ఎద్దుగానగ తిరిగేటప్పుడు 4 hours తిరిగాక వచ్చే నూనె ఒకలాగా ఉంటుంది. దాన్ని తీసి మన గిన్నెలో పోసుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది. దాన్ని తీసి ప్యాకింగ్ చేసి పంపించాక ఒకలాగా ఉంటుంది. కస్టమర్కి వెళ్ళాక ఓపెన్ చేసి చూసాక ఒకలాగా ఉంటుంది. అంటే ఫిజికల్ పారామీటర్స్ ఒకేలాగా ఉంటాయి చూడటానికి, బట్ దాంట్లో ఉన్న క్వాలిటీ మారుతూ ఉంటుంది అనమాట. ఎలా క్వాలిటీ మారిద్దంటే, సపోజ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మనం 4 hours గానుగేసాక అప్పటికప్పుడు వచ్చి గాను దగ్గర ఎవరన్నా ఫిస్టులా అనే కంప్లైంట్స్ ఉంటాయి. ఈ మధ్య బాగా వస్తుంది. ఫైబరస్ మెటీరియల్ తీసుకోకుండా ఉండటం వల్ల వచ్చే కంప్లైంట్ అది మెయిన్. ఈ ఫిస్టులో ఉన్న కంప్లైంట్ ఉన్న పేషెంట్ ఆ కొబ్బరి నూనె ఒక 4 స్పూన్లు కనుక తాగితే ఆ లైట్ హాట్గా ఉంటుంది ఆయిల్. వాళ్ళకి దగ్గర ఒక 10-15 నిమిషాల్లోనే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి అన్ని మోషన్ ఫ్రీగా అయిపోద్ది. సో వాళ్ళకి గమనించవచ్చు. రేపు ఎల్లుండి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అది. తర్వాత కుసుమ కూడా అంతే. లేడీస్కి వచ్చే సమస్యలకైనా, మేల్స్కి వచ్చే కొన్ని ప్రొస్టేట్ గ్లాండ్ యాక్టివిటీస్కి వాటికి కుసుమ వండర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత నువ్వులంతే, స్ట్రెంథనింగ్ సూపర్, వెర్రి నువ్వులు సూపర్గా పనిచేస్తుంది. ఇంకా అది బ్రెయిన్ సంబంధించిన న్యూరో సర్జన్కి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. అది వెర్రి నువ్వులు అయితే దాని గురించి చెప్పాలంటే రామ్తిల్ అంటారు. దశరథుడు శ్రీరామచంద్ర ప్రభుకి వెర్రి నువ్వులు ఇచ్చారని చెప్తారు. అందుకే ఆయన చిత్తప్రజ్ఞంగా చాలా సౌమ్యంగా తను ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా మనం ఆయన పొగుడుతూ ఉన్నాం. అలా వెర్రి నువ్వులు ఇప్పటికీ కూడా తరతరాల నుంచి వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దాని ప్లేస్లో ఏం చేశారంటే ఇంకా ఈ పామ్ ఆయిల్ అని, ఈ రకరకాల ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ అని, సన్ఫ్లవర్స్ అని, వీటి డేట్ ఆఫ్ బర్త్లు చాలా తక్కువ అండి. మహాభారత యుద్ధం నుంచి వెర్రి నువ్వులు ఉన్నాయి. అసలు కర్ణుడు స్టార్ట్ అయ్యింది నువ్వుల దగ్గర నుంచి. ఆయన తెలంగాణ తలా పిలికిడు అంటారు. తెల అంటే సంస్కృతిలో నువ్వులని. ఈ
ఈ సబ్జెక్ట్ అంతా కూడా అప్పటి నుంచి ఉంది. 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు మెసొపొటేమియా కల్చర్ నుంచి, సింధు సివిలైజేషన్ నుంచి నూనె ఉన్నాయి. మనం ఏంటంటే వాటిని మర్చిపోయాం. 80% కంప్లైంట్లు నూనెలే, 80% బిజినెస్ నూనెలే. ఆయిల్ ఇండస్ట్రీస్ రివల్యూషన్ వచ్చేసాక అందరికీ నూనె రావడం మొదలైంది. అందరూ డీప్ ఫ్రై ఐటమ్ తీసుకోవడం మొదలుపెట్టారు. బట్ నూనెలు వెర్రి నువ్వులు పండించే రైతు మాత్రం తగ్గిపోయాడు. మనం ఇండియాలో ఎల్లో రెవల్యూషన్ అంటారు. ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ రెవల్యూషన్, అంటే ఆయిల్ సీడ్స్ని డెవలప్ చేసే విధానం అనమాట. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం. ఎల్లో రెవల్యూషన్ మన అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాం. దాని తర్వాత గమనించారు వీళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యామని. సో అప్పుడు పామాయిల్ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఆ పామాయిల్ బాగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆయిల్ అంటే పామాయిలే. ఆ పామాయిల్ దానికి రంగులు పూసి నెయ్యి అంటున్నారు. ఇప్పుడు అయ్యే వాడుతున్నాం మనం. మా దగ్గర రీసెంట్గా ఒక పేషెంట్ ఫోన్ చేశారు. ఆమెకు గాలిబట్టల స్టోన్ ఇచ్చింది. గాలిబట్టల స్టోన్ ఫర్దర్గా తీసేసిన తర్వాత మళ్ళీ క్యాన్సర్గా కన్వర్ట్ అయింది. మళ్ళీ ప్రాబ్లం ఉంది. మళ్ళీ లివర్కి డక్ట్ వేశారు, ఒక స్టంట్ లాంటిది వేశారు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగిన క్వశ్చన్, మీరు ఏ నూనెలు వాడుతున్నారని అడిగారు. మేము రుచి పామాయిల్ గోల్డ్ వాడుతున్నామండి 30 సంవత్సరాల నుంచి అని చెప్పారు. సో ఇంకా సేమ్ అట్లాంటి కేసులు చాలా చూసాం. ఈ పామాయిల్ మంచిగా ఏమన్నా వాటిని ఎక్స్ట్రాక్షన్ చేసే విధానం రాంగ్ ఎక్స్ట్రాక్షన్ అయ్యి దాన్ని మనం రకరకాల కెమికల్స్ వేసి దాన్ని పలిపి నుంచి బయటికి తీసి ఆ గింజను పగలగొట్టి మళ్ళీ దాన్ని గానుకి తీసే విధానంలో ఇంకా కెమికల్స్ వేసి 12 రకాల కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలుపుతూ ఉన్నాం. అందుకని అందరూ కూడా ఎద్దుగానుల్ని ఎంకరేజ్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న ఎద్దుగానుల దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఆ రైతులను బతికించిన వాళ్ళు అవుతారు. ఇంక నెక్స్ట్ వెర్రి నువ్వులను వచ్చేసరికి ప్రతి వాళ్ళు పరగడుపున 4 స్పూన్లు తీసుకోండి. ఒక 5 రోజులు కుసుమని తీసుకోండి. మీకు మీ జీవితం అంతా రంగులమయం అవుతుంది. మీ ఒక సోనీ ఎల్ఈడి టీవీలో ఎంత కలర్ఫుల్గా కనపడుద్దో మీ కళ్ళకు కూడా ప్రపంచం అంత కలర్ఫుల్గా ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. మీకు ఇంకా ఈ నూనెతోనే జీవితం ప్రారంభించండి. మీ ఆర్గాన్స్ ప్రతి దానికి కూడా నూనె అవసరం. బ్రెయిన్ దగ్గర నుంచి కిడ్నీకి, లివర్కి, ప్రతి ఫంక్షన్కి నూనె కావాలి. కొవ్వుల్లో కరిగే ఉంటాయి మన బాడీ ఆర్గాన్స్లో ఉన్న చెత్త అంతా. ఆ కొవ్వులు కరిగించాలంటే ఆ నూనెలు కంపల్సరీ కొద్దిగా తీసుకోవాల్సింది. అట్ సేమ్ టైం తీసుకునే మెటీరియల్ మీరు డీప్ ఫ్రై చేసినా ఏం చేసినా ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ వాడుకోండి డీప్ ఫ్రైస్కి, ఆవు నూనె వాడుకోండి, లైట్ ఫ్రైకి వచ్చరికి వేరుశనగ వాడుకోండి. అలా మీరు ఏదైనా 5 రోజులు రొటేషన్ విధానంలో వాడుకుంటూ ఉంటే మీకు రిజల్ట్ కనబడటానికి ఛాయిస్ ఉంటుంది. అలా నూనెలు ఎంకరేజ్ చేయండి, ఎద్దుగానులు ఎంకరేజ్ చేయండి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనే అనాదిగా మనకి బాగా ఎద్దుగానులు ఉన్నాయి. అటు కల్చర్ అంతా అటువైపు డిస్ట్రక్షన్ చేసినా ఇటు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు. తెలకలేని కమ్యూనిటీ ఇక్కడ నుంచి రెవల్యూషన్ వచ్చింది. మీరు వెళ్ళి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏరియాలో ఉన్న ఎద్దుగానులు ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసి ఆ నూనె తీసుకుని వాడండి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడుకోండి. హాస్పిటల్కి వెళ్లకుండా ఉండొచ్చు. ఆంకాలజీ వింగ్ అనేది ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఉంది. తిరుపతిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు 500 కోట్ల రూపాయలు వెచ్చించి టీటీడీ దేవస్థానం కొలబరేషన్ పెట్టారు. అక్కడికి వెళ్ళిన పేషెంట్ నాకు ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన చెప్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం అంతేనండి అని చెప్తున్నారు. వాళ్ళ మదర్కి సర్వికల్ క్యాన్సర్. వెళ్ళాడు, చూశాడు. ఇంకా ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. ఆమె ఏడుపు చోళ్ళకి ఇతను ఏడుస్తున్నాడు. తీరా ఏందని అడిగితే ఏముందండి 3 కీమోలు ఇస్తారు, 6 కీమోలు ఇస్తారు, 8 కీమోలు ఇస్తారు, 12 కీమోలు ఇస్తారు. చివరికి 4th స్టేజ్ దాటి 4thలో బీ వెళ్ళిపోయిందండి. మనం ఏం చేయలేమండి, తీసుకెళ్ళి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఉంటే ఉంటుంది పోతే పోయిందంట. ఆ సబ్జెక్ట్కి వెళ్ళిపోయాం మనం. వాటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఎద్దుగాను నూనెలు, ప్రకృతి వ్యవసాయం చేసిన ఉత్పత్తుల్ని, ఫుడ్ విషయంలో సీరియస్గా ఉండాలి. ఇప్పుడు మనం వాడే ల్యాప్టాప్ బ్యాగ్ అమెరికా నుంచి తెప్పించుకుంటున్నాం. మన నోట్లో తినే ఆహారం గురించి ఒక్క నిమిషం కూడా పట్టించుకోకుండా ఏది పడితే తినేస్తున్నాం. ఒకసారి వీటన్నిటి మీద మనం సీరియస్గా ఆలోచించుకోవాలి. మన డబ్బులు ఎందుకు ఫార్మా కంపెనీకి పెట్టడం అనుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్స్ 1.5x అంటాడు, 3.0x అంటాడు, 4.5x అంటాడు. ఇప్పుడు క్యాన్సర్లో రెవల్యూషన్స్ వచ్చినాయి. ఆర్గాన్స్లో వచ్చే ట్యూమర్సే కాదు, టిష్యూస్లో కూడా ట్యూమర్స్ వస్తున్నాయి. దాన్ని స్కాన్ చేయాలంటే ఇప్పుడున్న ఎంఆర్ఐ స్కాన్స్ పనిచేయవు. ఇవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెట్టి మళ్ళీ ఇంకో ఎంఆర్ఐలు మనం తెప్పించుకోవాలి జర్మనీ నుంచి. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి కంపెనీలకు పోయటం, ఫిలిప్స్ కంపెనీలకి, సీమెన్స్ కంపెనీలకి. సో మనం కొద్దిగా ఆలోచించుకొని వీటన్నిటి నుంచి మనం అవాయిడ్ చేసుకోవాలి అంటే ఎద్దుగానుగు నూళ్ళు, ఆ ఇత్తడి మూగులు, మట్టి పాత్రలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అండ్ మా గురువుగారు లాంటి వాళ్ళు కొంతమంది మాటలు ఈ మాత్రమే మనల్ని బతికిచ్చాయి. ఎండి, ఎంఎస్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీస్, ఆంకాలజిస్ట్ వీళ్ళెవ్వరూ కూడా ఒక్కరోజు కూడా మన జీవితం ఇవ్వలేరు. మనకు జీవితం ఇచ్చేది ఆ ఎద్దులు, ఆవులు, సిరిధాన్యాలు అండ్ అద్భుతమైన దేశీయ వంగడాల రైసు, ఈ అద్భుతమైన మట్టి,
అండ్ ఈ మాత్రమే మనకు జీవితం ఇస్తాయి. అవి మీరు తెలుసుకొని మీ భార్య పిల్లలు కూడా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచండి. మీ చుట్టుపక్కల కూడా అదే రెవల్యూషన్ తీసుకురండి. అదే మీరు మీ జాతికి చేసే గొప్ప మీరు. ధన్యవాదాలు. జై హింద్. నా నంబరు 9182370018. మీకు ఎవరన్నా ఔత్సాహికులు ఎద్దుగానుగ మీద 9182370018. 9182370018. ఎవరన్నా ఎద్దుగానుగ మీద ఎవరైనా ఔత్సాహికులు ఉంటే వాళ్ళు 100% రావచ్చు. నా పని నేను చేసుకోవాలి. ఎందుకంటే ఎద్దుగానికి ఎద్దు ఇంపార్టెంట్. ఎద్దును సంరక్షించడం కూడా వన్ ఆఫ్ ది ట్రైనింగ్ పాయింటే. మీరు దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. దీన్ని వాల్యుయేట్ చేసి అమ్ముకోవడం కంటే కూడా మీ ఫ్యామిలీ ముందు ఎద్దుగానులో వాడేలా చూసుకోండి. తర్వాత మీరు బతుకుంటారు కదా నెక్స్ట్ ఏదైనా. మీరు మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు. ఉంటానండి.